సర్వశక్తిగల దేవ, పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో మీరు మా మధ్యకు దిగి వచ్చినందుకు వందనాలు. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమున మీ పరిశుద్ధమైన వాక్యం ద్వారా మమ్మను దర్శించి మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగినట్లు కృప చూపించి ఈ దినం మమ్మను దర్శించుమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ప్రభు సన్నిధిలో ఆయన బిడ్డలమైన మనం ఈ రీతిగా ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనను ఆరాధించుటకు, ఘనపరచుటకు ప్రభు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి యేసయ్య నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరూ చెప్దాం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యము నుండి గత కాలం కొన్ని వారముల నుండి మనం రోమీలకు రాసిన పత్రికను ధ్యానించుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. ఎక్కువ ధ్యానించు. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. బైబిల్ గ్రంథం ఉన్నవారు తీసి చూడండి. దేవుని పరిశుద్ధమైన వాక్యం వినుట వలన మన ఆత్మకు హల్లెలూయా, హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం నుండి మనం ధ్యానించుకుందాం. ఇప్పటి వరకు మనం 6వ అధ్యాయం వరకు ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈ దినం రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనిషి భూమి మీద బ్రతికినంత కాలమే దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యం, దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలు పాటించమని చెబుతున్నాడు. ఒకవేళ దేవుని యొక్క ధర్మశాస్త్రం మన మీద ఎప్పుడు అధికారం చేయకుండా ఉంటుందంటే, అనగా మనం దేవుని యందు భయం భక్తి కలిగి ఇప్పుడు ఎంతో శ్రద్ధతో నీతిగా పరిశుద్ధంగా వాక్యానుసారంగా జీవించడానికి ప్రభు మనలందరినీ పిలిచాడు. హల్లెలూయా. మనం మాత్రమే కాదు, అందరూ ఆయన యొద్దకు రావాల్సిందే. అందరూ ఆయన ఇచ్చే రక్షణను పొందుకోవాల్సిందే. ప్రభు అంటున్నాడు, ఎవరు నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. అందరూ మారు మనసు పొంది పాపక్షమాపణ పొందుకొని పరలోక రాజ్య వారసులగుటయే దేవుని చిత్తం. హల్లెలూయా. కాబట్టి పాత నిబంధన కాలములో దేవుడు ఆయనకు భక్తి చేసే విధానంలో, ఆయనను అనుసరించే విధానంలో, ఆయనకు లోబడి జీవించే విధానంలో దేవుడు కొన్ని ఆజ్ఞలను తన బిడ్డలకు అనుగ్రహించాడు. హల్లెలూయా. పాత నిబంధన, క్రొత్త నిబంధన. యేసు ప్రభు వచ్చిన తర్వాత పాత నిబంధన కొట్టివేయబడలేదు, కానీ పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుని యొక్క పద్ధతులను
ఏ విధంగా పాటించి మనం సత్య మార్గంలో నడిచి పరలోక రాజ్య వారసులం కావాలనో, పరలోక రాజ్య వారసులం కావడానికి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినందున మనందరం రక్షింపబడ్డాం. హల్లెలూయా. మరియు ధర్మశాస్త్రము యొక్క అధికారం, అందరూ నాకు వెళ్ళి చూడండి. హల్లెలూయా. ధర్మశాస్త్రము యొక్క అధికారము. పాత నిబంధన కాలములో దేవుడు ఏం చేశాడంటే ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని ఏ ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా దేవుని ప్రజల మీదికి వెంటనే శిక్ష వచ్చేది. వెంటనే శిక్ష వచ్చి అయితే మరణమా, లేకపోతే ఏదైనా శాపమా, లేకపోతే ఏదైనా అనారోగ్యమా, వాళ్ళకి ఏదో ఒకటి వచ్చి నశించిపోయేవాళ్ళు. కానీ నూతన నిబంధనలో దేవుడు ఏమంటాడంటే నీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క పవిత్రమైన రక్తములో నీ పాపములను కడుగుకొని నువ్వు నీతిగా, పరిశుద్ధునిగా, నీతిమంతునిగా తీర్చబడాలి. ఆ తర్వాత నువ్వు పాపం చేయకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాత నిబంధన కాలములో పాపము చేసేసరికి వెంటనే వాళ్ళకు మరణం వచ్చేది, వెంటనే వాళ్ళ మీదకి శాపం వచ్చేది. నూతన నిబంధన కాలంలో ఇది కృపా కాలము గనక దేవుడు తన కృప ద్వారా ఎంత పాపి అయినా క్షమించి చేరదీసి తన సన్నిధికి రాణిస్తున్నాడు. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో పరిశుద్ధమైన స్థలములో మామూలు విశ్వాసులు ప్రవేశించడానికి వీల్లేదు. ఒకవేళ వచ్చి ముట్టుకున్నా, లోపలికి వచ్చినా అక్కడే పడి చచ్చిపోయేటోళ్ళు. హల్లెలూయా. దేవుని సేవ చేసే అయ్యగారు కూడా ఆయనలో గనక ఒక నీతి కానీ పరిశుద్ధత కానీ లేకపోతే ఆ దైవజనుడు కూడా అక్కడికక్కడే మరణించాల్సిందే. హల్లెలూయా. అంత కఠినముగా ధర్మశాస్త్రం ప్రజల మీద ప్రభుత్వం ఏలిందట. హల్లెలూయా. అందుకే అంటాడు మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞలన్నీ మనకు తెలుసు కాబట్టి ఆ ఆజ్ఞలను మనం పాటిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన కాలంలో శిక్ష వస్తే నూతన నిబంధన కాలంలో ఏమంటున్నాడంటే నువ్వు ఏమైతే విత్తనం వేస్తావో అదే పంట కోస్తావు. ఏమైతే విత్తనం వేస్తావో అదే పంట నీ చేతికి వస్తుంది. వేరే వాళ్ళు వేసిన పంట, వేరే వాళ్ళు వేసిన విత్తనం నీ చేతికి రాదు. నువ్వు వేసిన విత్తనానికి తగిన ఫలితం పంట నీ చేతికి వస్తుంది. అంటే అర్థం నీ జీవిత విధానాన్ని బట్టే నీకు జరుగుతుంది. నూతన నిబంధన కాలంలో దేవుడు వెంటనే శిక్షించట్లే. అందుకే మనుషులు భయం లేకుండా పాపం చేస్తారు. భయం లేదు, భయం లేదు, భయం లేకుండా ఇష్టానుసారంగా పాపం చేస్తున్నారు. మళ్ళా దేవుని మందిరానికి వచ్చి కూర్చుంటారు. హల్లెలూయా. భయం లేకుండా దేవుడు శిక్షించట్లేదులే, దేవుడు నన్ను ఏమనట్లేదులే అని పాపంలోనే కొనసాగితే
ఏం జరగాలో అదే జరుగుతుంది, అంతేగాని దేవుని శిక్ష వెంటనే రావడం లేదు. హల్లెలూయా. దానికి మనకందరికీ అర్థం కావాలని దేవుడు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాడు. ఎందుకు? మనుషులకు మనుషుల పద్ధతిలో చెప్తేనే అర్థమవుతుంది, వేరే పద్ధతిలో చెప్తే అర్థమవుతుందా మనకి? హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. మీరంతా తెలుగు వచ్చిన వాళ్ళు, అట్నే గ్వారిబాయి భాష వచ్చిన వాళ్ళు కదా. నేను బంజారా భాషలో మాట్లాడితే మీకు అర్థమవుతుంది, లేకపోతే తెలుగులో మాట్లాడితే అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడినానుకో, ఎంతమందికి అర్థమవుతుంది? చేయొద్దండి. నేను ఇంగ్లీష్లో మాట్లాడితే ఒక్కరికి అర్థమవుతుంది, ఒక్కరికే, ఇద్దరికే. ఇప్పుడు ఒక్కరికే అర్థమే ఇంగ్లీష్లో నేను మాట్లాడినానుకో, ఏమైనా ప్రయోజనం ఉంటుందా? హల్లెలూయా. ఏ భాష అయితే మీకు అర్థమవుతుందో ఆ భాషలో చెప్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క పద్ధతిని వివరించడానికి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, లోకములో ఉన్న మనుషులందరికీ తెలిసినటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు కానీ, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును కానీ, భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును. హల్లెలూయా. 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 కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. హల్లెలూయా. 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 భార్య భర్తల విషయం చెప్తే అందరికీ అర్థమవుతుందా కాదా? చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది. హల్లెలూయా. భర్త అంటే ఏందో, భార్య అంటే ఏందో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి దేవుడు ఉదాహరణగా చెప్తాడు. భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వల్ల అతనికి బద్ధురాలు కానీ. హల్లెలూయా. తల్లిదండ్రులు ఒక యవనస్తురాల్ని మంచి వయసు వచ్చేంత వరకు పెంచి ఓ 18, 19, 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఆ అమ్మాయిని తీసుకుపోయి వేరే ఒక పురుషునికి ఇచ్చి వివాహం చేస్తారు. అవునా కదా? ఈ విషయం అందరికీ తెలుసా? మీకు తెలియదా? ఎవరికైనా తెలియదా? పెళ్ళి చేస్తారు, యుక్త వయసు వచ్చినప్పుడు పెళ్ళి చేస్తారు అని నాకు తెలియదా? యాన్నోళ్ళు చేయొద్దండి. ఉన్నారు ఎవరైనా? ఎవరు లేరు. అందరికీ తెలుసు. యుక్త వయసు అంటే యవన వయసులోకి వచ్చినప్పుడు
ఎవరైనా తప్పకుండా పెళ్లి చేస్తారు. వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉంటున్నప్పుడు భార్యాభర్తలు వారిద్దరూ నీతిమంతులుగా పరిశుద్ధులుగా దేవుని వాక్యానుసారంగా జీవించాలి. ఒకవేళ భర్త చనిపోయిండు అనుకో, అమ్మా, ఒకవేళ భర్త చనిపోయిండు, భర్త చనిపోతే భర్త బ్రతికి ఉన్నంత కాలం వేరే పురుషుని జోలికి ఆ స్త్రీ పోకూడదు. ఒకవేళ యౌవనస్తురాలై ఉండగా, ఎటువంటిదై ఉండగా చెప్పండి, యౌవనస్తురాలై ఉండగా అంటే పెళ్ళై ఒక 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి భర్త చనిపోయిండు అనుకో, అందరూ ఏమంటారు, అయ్యో పాపం జీవితాంతం ఈమె ఇట్లా ఉండవలసిందేనా, లాభం లేదు, చచ్చేటోడు ఎట్లా చచ్చిపోయిండు, తోడు ఉంటాడని మనం జత చేసినాం, తోడు ఉంటాడని మనం వివాహం చేసినాం, తోడు ఉంటాడని ఇద్దరిని జతపరిచాం. అయితే ఆ అబ్బాయి చనిపోయాడు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, దుఃఖంతో బాధతో ఏం చేస్తారు, లాభం లేదు, మేము చచ్చిపోతే మా బిడ్డ గతి ఏమవుతుంది, మేము చచ్చిపోతే నా బిడ్డ గతి ఏం కావాలి. ఈ లోకంలో ఒంటరిగా ఉండే స్త్రీని లోకం నానా మాటలు అంటది. ఎవరైనా భర్త చనిపోయిన స్త్రీ కనబడితే అన్యులు అంటారు, మన దేవుని బిడ్డలు కాదమ్మా, దేవుని బిడ్డలు అట్లా అనొద్దు, అనకూడదు. అన్యులు ఏమంటారంటే, అబ్బో పొద్దున్నే ఈమె మొగడు చచ్చింది, నాకెదురు వచ్చింది, ఇదేం అపశకునం. ఇప్పుడు భర్త చనిపోయినా వచ్చినా అపశకునమేనాట, ఎవరైనా తుమ్మినా అపశకునమేనాట, పిల్లి ఎదురొచ్చినా అపశకునమే, ఇంకేం జరిగినా అపశకునమే. అవన్నీ మూఢనమ్మకాలని, మూఢభక్తి, మూఢనమ్మకాలు అవన్నీ. అది నిజం కాదు. భర్త ఉన్నా భర్త చనిపోయినా మనిషే, అందరం మనుషులమే. మధ్యలో వచ్చినాడు మధ్యలోనే పోతాడు, పోయిండు, పోయినంత మాత్రాన పోయినోని బట్టి ఈమెను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉన్నదా? అన్ని జనులు ఏం చేస్తారంటే పాపం భర్త చనిపోగానే ఏం చేస్తారు, ఇక ఇది నీకు లాస్ట్ అమ్మా, ఇదేంటిది నీకు లాస్ట్ అని ఇన్ని పూలు తలల పెట్టి మొహం నిండా పసుపు పూసి ఇన్ని గాజులు దొడిగిచ్చి అక్కడికి తీసుకుపోయి మొత్తం గాజులన్నీ బలగొట్టి తల మీద ఉన్న పూలన్నీ, అసలు రాక్షసత్వం అది, రాక్షసులు చేసే పని, దయ్యాలు చేసే పని అది. ఒక మనిషిని కించపరిచి ఏడిపించి, అసలే భర్త చచ్చిపోయి ఏడుస్తుంటే ఆమెను ఇంకా బలవంతంగా తల నిండా పూలు పెట్టి బజార్ ఎమ్మటి ఏడిపించుకుంటూ తీసుకుపోయి, అది ఎంత మూర్ఖత్వం, ఎంత క్రూరమైన పని అది. దేవుడు అలా చెయ్యమని చెప్పలేదు. హల్లెలూయా. దేవుడు పురుషులకు ఎంత విలువిచ్చాడో స్త్రీకి కూడా అంతే విలువిచ్చాడు. భార్యాభర్తలు ఇద్దరు కూడా సమానమే అన్నాడు, కానీ భార్యను భర్తని గౌరవించమని చెప్పాడు అంతే. హల్లెలూయా. అబ్బా నన్ను గౌరవించాలి కాబట్టి నేను కొట్టినా తిట్టినా ఏమన్నా నువ్వు పడాలా అని చెప్పమనిలే దేవుడు. భార్యలారా మీ భర్తలను ప్రేమించుడి, భార్యలారా మీ భర్తలను గౌరవించండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, అసలు విషయానికి వద్దాం. పెళ్ళైన 2-3 సంవత్సరాలకి భర్త చనిపోతే తల్లిదండ్రులు ఏమనుకుంటారు, అబ్బో నా బిడ్డ జీవితాంతం ఒంటరిగా ఉండాలా అని డైరెక్ట్ ఇంకో సంబంధం చూసి డైరెక్ట్ వాళ్ళకి చెప్తారు. పెళ్ళయింది 2 సంవత్సరాలకే అబ్బాయి చనిపోయిందండి, కాబట్టి మీకు ఇష్టమైతే మా అమ్మాయిని మేము మీకు ఇస్తాం, మీరు చేసుకోండి అని చెప్తారు. హల్లెలూయా. అప్పుడు ఆ అబ్బాయి తల్లిదండ్రులకు నచ్చితే ఆ అబ్బాయికి నచ్చితే మళ్ళీ వివాహం చేసుకోవచ్చు అని దేవుని వాక్యంలో అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసి పిల్లలైనాక కుటుంబం అయినాక
వయసు అంతా పోయినాక మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే. ఒక తండాలో నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి తండాలో ఒక 70 సంవత్సరాల ముసలాయన 30 సంవత్సరాల యవనస్తురాల్ని, నా భార్య చచ్చిపోయింది కదా, నన్ను ఎవరు చూస్తారని చెప్పి ఆ యవనస్తురాల్ని పెళ్లి చేసుకున్నాడు. ఇంకా చేసుకునేది రిటర్ను 2-3 ఎకరాల భూమి రాసి చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏముంది, ఇక ఆమె 4 రోజులు ఉన్నది, తర్వాత మళ్ళీ చదువుకొని వెళ్ళిపోయింది. ఎందుకు? యవనస్తురాలు ఆ ముసలోనితో ఉండమంటే అది ఉండలేక వెళ్ళిపోయింది. కథం, వీనికి నేను సేవ చేసుకుంటూ ఉండాలనా, వీనికి వండి పెట్టుకుంటూ నేను ఉండాలనా? కథం, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, వాడు మళ్ళీ ఒక ఒంటరోడు అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను అడిగితే దేవుని నమ్ముకున్న బిడ్డలు ఒక్కసారి భర్త భార్య వివాహం అయిన తర్వాత భర్తే చచ్చిపోవచ్చు, భార్య చచ్చిపోవచ్చు, అంతటితోనే నా భర్తతోనే నా జీవితం, నా భార్యతోనే నా జీవితం అని అంతటితోనే ఇక వదిలించుకుంటే అయిపోద్ది ఆ చిక్కు. మళ్ళీ 2వ పెళ్లి చేసుకొని లేనిపోని చికాకులు పెట్టుకొని ఇంటి నిండా గొడవలు పెట్టుకొని ఆమె వస్తే పిల్లల్ని ఓర్తుంది ఓర్వదు, రకరకాల కథలు ఉంటాయమ్మా. హల్లెలూయా. ఇది పెద్ద సమస్య, భూమి మీద ఉన్న సమస్యల్లో ఇది చాలా పెద్ద సమస్య. హల్లెలూయా. కొందరేమో యవన స్థితిలో ఉండే భర్త చనిపోకపోతే ప్రభు అంటాడు, నీకు ఇష్టమైతే నువ్వు వివాహం చేసుకోవచ్చు అంటాడు. వివాహం చేసుకోకుండా ఉండి చాలామంది స్త్రీలు అనేక మంది పురుషులను, అనేక మంది కుటుంబాలను చెడగొట్టే పరిస్థితులు చాలా ఉన్నాయి. దేవుని వాక్యంలో ఏమంటాడంటే, భర్త బ్రతికి ఉండగానే ఆమె భర్తకు బద్ధురాలై ఉండును, భర్త అధికారంలో ఆమె ఉండాలి, భర్త యొక్క కాపుదలలో ఆమె ఉండాలి. భర్తను మించి ఆమె పరపురుషునితో ఒకవేళ పాపం చేస్తే ఆమె వ్యభిచారి అగును. హల్లెలూయా. అదే రీతిగా భార్య ఉండగానే పురుషుడు పర స్త్రీతో పాపం చేస్తే వాడు కూడా వ్యభిచారి అవును. దేవుడు ఎప్పుడైనా డైరెక్ట్ మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు గునుక్కుంటా సనుక్కుంటా ఇండైరెక్ట్గా మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైనా డైరెక్ట్గా మాట్లాడతాడు. హల్లెలూయా. సరే, మంచిదయ్యా, భర్త ఉండగానే తప్పు చేయొద్దు అంటున్నావు కదా, మరి ఒకవేళ భర్త చచ్చిపోతే అప్పుడు అంటాడు, భర్త చనిపోయిన ఎడల. హల్లెలూయా. భర్త బతికుండగానే, అమ్మ జాగ్రత్త వినాలి నా మాట, భర్త బతికుండగానే లేదా భార్య బ్రతికుండగానే ఇద్దరు గొడవ పెట్టుకొని విడిపోయి ఈయన ఇంకొక ఆమెను చేసుకుంటే ఆమె ఇంకొక ఆమెను చేస్తుంటే వాళ్ళకు పరలోకమే లేదు. భర్త బతికుండగానే విడాకులు తీసుకొని ఇంకొకరిని చేసుకుంటే అది వ్యభిచారం అవుతుంది అంటాడు దేవుడు. ఒక్కసారి వివాహం అయిందంటే కథమే. నేను పాటికి 10 సార్లు విడాకులు తీసుకుంటా, ఇంకొక ఆమెను చేసుకుంటా, విడాకులు తీసుకుంటా, ఇంకొక ఆమెను చేసుకుంటా, విడాకులు తీసుకుంటా, ఇంకొక ఆమెను చేసుకుంటా అంటే దేవుని సిద్ధాంతం దానికి ఒప్పుకోవట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తురాలు వివాహం కాగానే యాక్సిడెంట్లలో ఇంకేదో జరిగి అకస్మాత్తుగా పిల్లగాడు చచ్చిపోతే, లేకపోతే ఆ అమ్మాయి చచ్చిపోతే అప్పుడు వాళ్ళకు మళ్ళీ పెళ్లి చేయొచ్చు అని దేవుడు చెప్తాడు. హల్లెలూయా. జీవితాంతం వాళ్ళు ఒంటరిగా ఉండలేరుగా, పాపం ఒంటరిగా ఉండగలరా? ఉండలేరు కాబట్టి వాళ్ళకు వివాహం చేసుకొనవచ్చును అంటాడు. అదే పద్ధతిలో
యేసు ప్రభు రక్షకుడుగా ఈ లోకానికి దిగి రాకముందు ధర్మశాస్త్రము సంఘమును ఏలింది. ధర్మశాస్త్రము కండిషన్లు పెట్టడం వల్ల ఆ ఆజ్ఞల ప్రకారం ప్రజలు జీవించాలని దేవుడు కండిషన్ పెట్టాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా దిగివచ్చి అందరి పాపముల నిమిత్తమై మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడో ధర్మశాస్త్రం యొక్క కండిషన్స్ అన్నిటి నుండి విడుదల దొరికింది. హల్లెలూయా. ధర్మశాస్త్రం పెట్టే కండిషన్స్ అన్నిటి నుండి యేసు ప్రభు విడుదల ఇచ్చాడు. హల్లెలూయా. అబ్బా, విడుదల దొరికింది కాబట్టి ఇప్పటి నుంచి ఏం చేయొచ్చు? ఎన్ని పాపాలనే చేయొచ్చు. అంతేనా? యేసు ప్రభు విమోచన ఇచ్చిండుగా. యేసయ్య వచ్చి రక్తంలో గడిగి పాపాలు గడిగేసిండుగా. ధర్మశాస్త్రం నుండి విడుదల వచ్చిందిగా. ఇప్పుడు కండిషన్స్ ఏం లేవు కదా, ఆజ్ఞలు నా మీద అధికారం లేదుగా. అంటే అది కుదరదు అంటాడు. హల్లెలూయా. కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు. హల్లెలూయా. హల్లెలూయా. ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. హల్లెలూయా. అందరూ నాకెళ్ళి చూడాలి. దేవుడు మోషే ప్రవక్త ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వనంతసేపు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు. అమ్మా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు, ఇష్టం వచ్చినట్టు పాపం చేస్తారు, ఇష్టం వచ్చినట్టు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తారు. ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేదు. దొంగలు దొంగ పని చేస్తారు, అబద్ధాలు ఆడతారు, మోసగాళ్ళు చేస్తారు, తాగుబోతులు తాగుతారు, సిగరెట్ చుట్టాలు బీళ్లు తాగటం తాగుతారు, వ్యభిచారం చేసేటోళ్ళు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తారు. అప్పుడు దేవుడు, అమ్మో, ఈ మనుషులను ఇట్లా వదిలిపెడితే వీళ్ళు ఏం చేస్తారు? నిత్యము పాపములోనే ఉంటారు. నా నీతి, నా పరిశుద్ధత వీళ్ళకు రావట్లేదు. అప్పుడు దేవుడు సీనాయి పర్వతం మీదికి మోషేను పిలిచి ఆయనను 40 దినాలు ఉపవాసం ద్వారా సిద్ధపరిచి దేవుడు తన యొక్క ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞల రూపంలో ఇచ్చాడు. హల్లెలూయా. 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 దేవుని యొక్క 10 ఆజ్ఞలు, దేవుని యొక్క ధర్మశాస్త్రం రాగానే అందరికీ భయం అయింది. అందరికీ ఏమైంది? అబ్బో, ఇన్ని కండిషన్లు ఉన్నాయా దేవునిలో? ఇన్ని కండిషన్లు ఉన్నాయా? సరే, మంచిది, అందరూ ఇప్పటి నుంచి పాటిస్తాం. అందరూ క్రమంగా పాటిస్తారు. అమ్మా, అందరూ ఏం చేస్తారు? క్రమంగా పాటిస్తారు. ఎవరైనా దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞనైనా మీరిపోయినా వెంటనే వాని మీదకి శిక్ష వచ్చేది. వెంటనే వాని మీదకి ఏమొచ్చేది? శిక్ష వచ్చేది. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రాబడినప్పుడు యేసు ప్రభుతో వీళ్ళు అన్నారట, ఏమని? మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే వ్యభిచరించొద్దు అని చెప్తుంటే దీనికి బుద్ధి లేక ఈ స్త్రీ అనేక మంది పురుషులతో పాపం చేస్తుంది. కాబట్టి మోషే ధర్మశాస్త్రం చెప్పినట్లు మేమిప్పుడు రాళ్ళతో కొట్టి చంపుతాం. మేమేం చేస్తాం? రాళ్ళతోని కొట్టి చంపేస్తాం. హల్లెలూయా. నువ్వేమంటావు బోధకుడా? యేసు ప్రభుని చిక్కుల్లో పెట్టడానికి నువ్వేమంటావు బోధకుడా అంటే, యేసయ్య ఏమన్నాడంటే, అరే బాబు, మీరు అందరూ పాపం చేసిన వాళ్ళేగా, మీలో అందరిలో పాపం ఉందిగా, మీరేదో నీతిమంతులైనట్టు ఆమెను రాళ్ళు తీసుకొని కొడతా అంటారు. మీలో ఎవడైతే పాపము లేని వాడున్నాడో వాడు మొదట రాయి ఆమె మీద వెయ్యాలి. హల్లెలూయా. మొదటి రాయి ఆమె మీద మీరు వేయచ్చు. ఎప్పుడు? నీలో ఏ పాపం లేనప్పుడు, నువ్వు నీతిగా ఉన్నప్పుడు.
నీలో పాపం ఉండి, నీలో నీతి లేనప్పుడు, నీలో పరిశుద్ధత లేనప్పుడు, నీలో మారుమనసు లేనప్పుడు, దేవుని ధర్మశాస్త్రాన్ని నువ్వు క్రమంగా పాటించినప్పుడు నువ్వెందుకు రాయేస్తావు ఆమె మీద అని అంటే అందరూ నోరు మూసుకొని రాళ్ళు పట్టుకొని అట్టే నిలబడరు. అప్పుడు యేసయ్య కిందికి వంగి ఏం చేసిండట? ఒక్కొక్కరి పాపాలు రాయడం మొదలుపెట్టిండట. హల్లెలూయా. యేసయ్య ఏం చేసిండట? ఒక్కొక్కరి పాపాలు రాయడం మొదలుపెట్టిండట. వామ్మో, నా పాపాలన్నీ రాసేస్తాడు. ఇక్కడ ఉండడం వేస్ట్, నా పరువు పోతుంది, ఇక్కడ ఉంటే నా పరువు పోతుంది అని అందరూ రాళ్ళు అక్కడ పడేసి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారట. హల్లెలూయా. అప్పుడు లాస్ట్కు యేసు ప్రభు శిష్యులను, ఆ పాపం చేసిన స్త్రీ యేసయ్య ఆడ నిలబడి ఉంటే, అప్పుడు యేసయ్య పాదాల మీద ఆమె పడితే యేసయ్య ఏమన్నాడు ఆమెతోని? బిడ్డ, నా కుమార్తె, నేను కూడా నిన్ను శిక్షించను కానీ ఇకను పాపము చేయకుము. హల్లెలూయా. ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపాలా. ఆడు పురుషుడే కావచ్చు, స్త్రీ కావచ్చు, వ్యభిచారంలో పట్టబడినట్టే రాళ్ళు తీసుకొని కొట్టి తలకాయ బలం కట్టేటట్టు కొట్టి చంపాలా చెప్పిండు మోషే ధర్మశాస్త్రంలో. ఇప్పుడు ఆజ్ఞను పాటించాలా వద్దా? పాటించాలి కాబట్టి రాళ్ళు తీసుకొని కొడతామని వచ్చారు. చంపేస్తాం, రాళ్ళు తీసి కొడతాం, చంపేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. గల్ఫ్ కంట్రీస్లో ఇప్పటికి కూడా గల్ఫ్ కంట్రీస్లో సౌదీ లేదా కొన్ని అరబ్ కంట్రీస్లో ఇప్పటికి కూడా ఎవరైనా స్త్రీ జోలికి పరపురుషుడు పోతే, ఎవడైనా యవనస్తుడు పరస్త్రీ జోలికి పోయి ఆమెను చెరపడము అటువంటి పాపం చేస్తే వెంటనే ఊరి సెంటర్లోకి తీసుకొచ్చి వాని తలలో పిస్తోలు పెట్టి కాల్చేస్తారు. ఇప్పటికి జరుగుతుంది అక్కడ, ఇప్పటికి చేస్తున్నారు అట్లా. ఊరి సెంటర్లోకి తీసుకొచ్చి వేరే అమ్మాయి జోలికి వీడు పోయిండు కాబట్టి వీడు బతకొద్దని వాని మీదకి ఏమి శిక్ష? మరణ శిక్ష. వెంటనే గన్ తీసుకొని వాడి మెదడు చిట్లిపోయేటట్టు గన్తో కలిసి చంపేస్తారు. దేనికి? ఇంకొకడు ఆ పని చేయొద్దని. హల్లెలూయా. ఇంకొకడు అది ఆ మార్గంలో వెళ్ళొద్దని. హల్లెలూయా. అదే పద్ధతిలో యేసు ప్రభు రాకముందు ధర్మశాస్త్రం పాటించే వాళ్ళ మీదికి శిక్ష వచ్చేది. ఒక ప్రభుత్వం లాగా ధర్మశాస్త్రం వాళ్ళని ఏలింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు, నా కుమార్తె నేను నిన్ను క్షమిస్తున్నాను. ఇదివరకు నువ్వు చేసిన పాపములన్నీ నేనేం చేస్తున్నా? క్షమిస్తున్నాను. ఇక నుండి నువ్వేం చేయొద్దు, మళ్ళీ వేరే పురుషుల దగ్గరికి పాపం కొరకు పోవద్దు. కండిషన్ ఇప్పుడు పెడుతున్నా నేను. మళ్ళీ పోయినవా నీ కర్మ నువ్వే అనుభవిస్తావు. యేసు ప్రభు ఎంత ప్రేమ గలవాడు, ఎంత పాపినైనా క్షమించి ఈ నూతన నిబంధన కాలములో, ఈ కృపా కాలములో చేరదీస్తున్నాడు. హల్లెలూయా. అట్లని పాపము చేయుదుమా? దేవుడు క్షమిస్తానండి, దేవుడు క్షమిస్తాడు కాబట్టి పాపం చేసుకుంటూ పోదామా అంటే అట్లనరాదు. అప్పుడేమో శిక్ష వెంటనే వచ్చింది దేవుని నుండి. ఇప్పుడు నీ క్రియల వల్ల నీకే శిక్ష వచ్చేస్తుందట. హల్లెలూయా. ఇప్పుడు దేవుని భయభక్తుల్లో ఉంటే నీకే మేలు. దేవుడు వద్దు, నాకు ఏమొద్దు, నేను ఇట్లనే తాగుతా, తింటా, తిరుగుతా, పాపం చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తా అంటే అట్లా పోయి అన్నొక్కడ ఊపిరిపోద్ది, కథం. అన్నొక్కడ ఏమైపోద్ది? అయిపోద్ది, ప్రాణం పోద్ది. ఈ కాలంలో ఎవరి క్రియలను బట్టి వాళ్ళకు జరుగుతుందని దేవుడు అలా చూస్తూ ఉన్నాడు.
దేవుని ఆజ్ఞలు మీరి నేను పాపం చేస్తున్నా, దేవుడు ఏమనట్లేదు అని అట్లనే సాగిపోతే నీ క్రియలే నిన్ను నశింపజేస్తాయి. నీ క్రియలే నిన్ను దేవునికి దూరం చేసేస్తాయి. నీ క్రియలే నిన్ను దేవునిలో ఉండకుండా నశింపజేస్తాయి. ధర్మశాస్త్రము నుండి విడుదల దొరికింది, విమోచన దొరికింది. విమోచన దొరికిందని పాపం చేయదుమా? అట్లా అనడానికి వీల్లేదు. దేవుని కృపలో సాగిపోవాలి కానీ పాపములోనికి మళ్ళీ దాసులుగా ఉండకూడదు. ఏమనంటే, లోబడుటకు మీరు దేనికైతే బానిసలైపోతారో, లోబడుటకు మీరు దేనికైతే బానిసలైపోతారో అది మిమ్మలను ఏలుతుందట. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని వాక్యంలో ఏమనుందంటే, నువ్వు ఏ పాపమునకైతే లోబడతావో అదే పాపం నిన్ను ఏలుతూ ఉంటుంది. దేవుడు ఏమన్నాడుగా, ఎవరు చూడట్లేదు కదా, నువ్వు అట్లే పాపంలో సాగిపోతే ఆ పాపమే నిన్ను అటే గుంజుకుపోతుంది. నీ క్రియలను బట్టి నీకు శిక్ష వస్తుంది. హల్లెలూయా. అందుకే నూతన నిబంధన కాలంలో దేవుడు వారి వారి క్రియల చొప్పున మనిషి యొక్క విశ్వాసమును బట్టి, వారి యొక్క జీవిత విధానాన్ని బట్టి వారికి ఫలితం వస్తున్నది. అందుకే బైబిల్ గ్రంథంలో అంటాడు, కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన అట్లా అనరాదు. ధర్మశాస్త్రం వల్లే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పనీడలా దురాశ అయిన ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలు నా యందు పుట్టించెను. హల్లెలూయా, హల్లెలూయా. అందరు నాకెళ్ళి చూడాలి. పాపం చేయొద్దని దేవుడు ఇక్కడ అంటాడు. పౌలు ఉదాహరణగా చెప్తాడు, సకల విధమైన దురాశలు, పాపమును ఆజ్ఞ హేతువు చేసుకొని సకల విధమైన దురాశలు నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రం వల్లనే పాపం ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పని ఎడల, హల్లెలూయా, దురాశ అయిన ఎట్టిదో నాకు తెలియకపోవును. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఆజ్ఞలో రాయబడి ఉంది కదా, నీ పొరుగు అనేది ఏదైనాను ఆశింపకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు నాకెళ్ళి చూడాలి. ఇప్పుడు దేవుడు ఏం చేసిండంటే, అందరూ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తారని ఆజ్ఞలను అనుగ్రహిస్తే, సైతాన్ ఏం చేసిండంటే, ఓహో మీరందరూ దేవుని ఆజ్ఞలు పాటిస్తారా, మీరందరూ దేవుని ఆజ్ఞలు పాటిస్తారా అని ఏ ఆజ్ఞలైతే దేవుడు ఇచ్చాడో, ఏ పనులైతే చేయొద్దని దేవుడు చెప్పాడో, సైతాను మనుషులతో ఆ పనులనే చేయించడం మొదలుపెట్టిండట. అదే చెబుతాడు ఇక్కడ పౌలు భక్తుడు. ఆశించొద్దు అని దేవుడు చెప్తుంటే, అనవసరమైన దురాశలు నాలో బుట్టించి లేనిపోని ఆశలకు నన్ను లోపరుచుకుంటున్నది పాపము అని చెప్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని, పాపం ఏం చేసిందట, చెయ్యొద్దు అన్న పనిని నువ్వు చెయ్యి 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 అని సైతాను మనుషులను ప్రేరేపించడం వల్ల దేవుడు వద్దన్న పనులే మనుషులు చేసుకుంటూ పోతారట. హల్లెలూయా. దేవుడు వద్దన్న పనులే మనుషులు చేసుకుంటూ పోతారు. ఇప్పుడు దేవుడు వద్దన్న పనులు చేసుకుంటూ పోతుంటే వాళ్ళు ఎక్కువ రోజులు దేవునిలో ఉండలేరు. హల్లెలూయా.
దేవుడు వద్దన్న పనులు చేసుకుంటా పోతుంటే దేవుణ్ణిలో ఉండలేతారా వాళ్ళు? అమ్మ చెప్పండి, దేవుణ్ణిలో ఉండలేతారా? ఉండలేరు. వద్దన్న పనులు చేసుకుంటా పోతే. కాబట్టి దేవుడు అంటాడు, అలా కాదు, మీ జీవితాన్ని మార్చుకొని మారు మనసు పొంది ఆజ్ఞను పాటించండి. ఇక్కడ బలవంతమేం కాదు, నీ క్షేమం కొరకు నువ్వు పాటించాలి, నీ రక్షణ కొరకు నువ్వు పాటించాలి, నీ పరలోకం పొందుకోవడానికి నువ్వు దేవుని పద్ధతిని పాటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను. నేనైతే చనిపోయి తిని అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. ఏలైనగా పాపం ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది ఉన్నది. ఉత్తమమైనది నాకు మరణకరమైనదా ఆయన అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలగజేయచ్చు. పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తం అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపముగు నిమిత్తము అది నాకు మరణకరమాయను. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలైనగా నేను చేయనది నేను ఎరుగను. నేను ఇచ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రం శ్రేష్టమైనదన్నట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును అయ్యా, నేను మంచిగానే జీవించాలనుకుంటున్నా కానీ నా వల్ల కావట్లేదు. ఉన్నారా అటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా? మంచిగానే జీవించుదాం అనుకుంటున్నా, మంచిగా పాపం లేకుండా జీవించాలనుకుంటున్నా, పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నా, ఇంకోసారి మళ్ళీ పాత అలవాట్ల జోలికి పోవద్దు అనుకుంటున్నా కానీ మళ్ళీ పోయి దాంట్లోనే పడిపోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నూతన నిబంధన కాలములో యేసుక్రీస్తు కృప వలన ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ దేవుని యొక్క పద్ధతి ఏందో ధర్మశాస్త్రం ద్వారా మనం తెలుసుకొని యేసు రక్తంలో పాపములు కడుక్కొని ఇప్పుడు పరిశుద్ధులుగా నీతిమంతులుగా మనం సాగిపోతున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి వ్యతిరేకమైనది నీలో ఇప్పుడు ఏదైనా జరిగిందనుకో, ఇప్పుడు దేవునికి ఇష్టం లేనిది నీలో ఏదైనా జరిగిందనుకో, దేవుడు తన కృప ద్వారా ఏమంటాడంటే మళ్ళీ నువ్వు నీ పాపములను ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టు, నిన్ను నేను కనికరిస్తా. హల్లెలూయా. ఇప్పుడు శిక్ష వెంటనే రావట్లే, దేవుడు వెంటనే నీ మీదకి ఉగ్రతను తీసుకురావట్లే. అట్లని పాపము చేయుదమా? అట్లనరాదు. హల్లెలూయా. అట్లని పాపం చేసుకుంటూ పోతే అది శాపంగానే మారచ్చు. నీ పాప క్రియలను బట్టి నువ్వు అట్లనే దేవుని సన్నిధిలో ఉండకుండా ఒకవేళ నశించిపోవచ్చు. అటువంటి దుర్దశ రాకముందే, అటువంటి ఘోరమైన పరిస్థితి రాకముందే, మంచి రోజులు ఉండగానే నీ పద్ధతులను మార్చుకొని, నీ జీవితాన్ని మార్చుకొని, నీ క్రియలను మార్చుకొని, నువ్వు మారు మనస్సు పొంది దేవుని మాట చొప్పున జీవించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను ఎప్పుడు మంచి చేయాలనుకుంటున్నా, నేను చేయాలనుకున్న మంచి చేసుకుంటూ పోతున్నాను కానీ మళ్ళీ మళ్ళీ ఏమవుతుందంటే నేను చెయ్యొద్దు అన్న పనులే మళ్ళీ సైతాను నా నుండి చేసేటట్లుగా చేస్తున్నాడు. నేను చేయకూడదన్న పనులే మళ్ళీ చేయవలసి వస్తుంది నాకు.
నేను వద్దన్న పనులే సైతానుడు మళ్ళీ నన్ను శోధిస్తున్నాడు. కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి, దేవుని చిత్తంలో స్థిరంగా ఉండాలి. మనుషులు చాలామంది అంతేందుకు చిన్నపిల్లలు, మనం ఏమనుకుండా ఉన్నంతసేపు వాడు మంచిగానే ఉంటాడు. చిన్నపిల్లలు అంతేనమ్మా, మనం వద్దన్న పనే వాడు చేస్తాడు. అవునా కదా? చిన్నపిల్లలు ఏం చేస్తారు? వద్దన్న పనే. విశ్వాసులు కూడా అట్లే చేస్తారట. దేవుని పద్ధతిని బోధించి వద్దన్న పనులను కూడా వద్దంటే కూడా చేస్తున్నారట. హల్లెలూయా. వారి క్రియలను బట్టి వాళ్ళే అట్లా అనుభవిస్తారు. దేవుడైతే ఈ కృపాకాలములో ధర్మశాస్త్రం యొక్క ప్రభుత్వం నుండి విడుదల అనుగ్రహించి మనుషులందరికీ కృపను అనుగ్రహించి పాపం చేయకుండా నీతిగా పరిశుద్ధంగా జీవించండి, నా రక్తంలో మీ పాపములను కడుక్కొని ఇక ఎన్నటికీ నీ పాపం చేయకుండా నీతిగా పరిశుద్ధంగా జీవించమని దేవుడు చెబుతున్నాడు. ఒకవేళ ఎవడైనా తెలివి తక్కువ వాడు ఉన్నాడు అనుకోండి, అందరు నాకెళ్ళి చూడండి, ఎవడైనా బుద్ధిహీనుడు ఉన్నాడు అనుకో, ఎవడైనా తెలివి తక్కువడు ఉన్నాడు అనుకో, వాడు పాపంలో పడిపోయి దేవుని మందిరం వదిలేసి దేవుని సంఘం వదిలేసి దూరం అయిపోయి వెళ్ళిపోయింది అనుకో, మళ్ళొక సంవత్సరం తర్వాత వాడు వచ్చాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాం? నువ్వు దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయినోడు ఇంకోసారి మా మందిరానికి రావద్దని ఎల్లగొడతావా? ఎల్లగొట్టవు. దేవుడు కూడా ఏమంటాడంటే, నువ్వు తిరిగి నా యుద్ధకు రా, తిరిగి నీ పాపములను ఒప్పుకొని ఇంకెన్నడూ ఆ దుర్మార్గతలో నేను నడవను. ఇకనైనా బుద్ధి వచ్చిందా? ఆ బుద్ధి వచ్చింది. అయితే క్రమంగా నా మాట విని నా మాట చొప్పున జీవించు, నేను నిన్ను ఆశీర్వదిస్తా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను గాను. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించున్నాను కానీ వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకు దాసుడై ఉన్నాను. హల్లెలూయా. దేవునికి దాసుడినై దాసురాలుగా ఉండాలని నేను అనుకుంటుంటే అనుకోకుండా పాపమునకు దాసుడిని అయిపోతాను అంటాడు. దేవునికి దాసుడనై నేను జీవించాలనుకుంటుంటే పాపము కూడా నన్ను దాసునిగా మార్చుకోవాలని చూస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఏది కావాలో తీర్మానం చేసుకునేది నువ్వే. అమ్మ నాకెళ్ళి చూడండి, దొంగోడు దొంగతనం చేయకుండా ఉంటా అంటే ఉండలేడా? చెప్పండి. ఉండొచ్చా? ఉండలేడా? ఉండొచ్చు. దొంగోడు దొంగతనం చేయకుండా ఉండాలని వాడు నిర్ణయం చేసుకుంటే ఉండొచ్చా? ఉండొచ్చు. కానీ కుట్టి సాకులు చెప్పి ఉండలేకపోతున్నా, తాగకుండా ఉండలేకపోతున్నా, సిగరెట్ తాగలేకుండా ఉండలేకపోతున్నా, అబద్ధాలు ఆడలేకుండా ఉండలేకపోతున్నా, పాపం చేయకుండా ఉండలేకపోతున్నా. నూతన నిబంధన కాలంలో మనిషి యొక్క జీవితాన్ని దేవుడు మనిషి జీవితంలోనే పెట్టిండు, తన చేతిలోనే పెట్టిండు. ఇక్కడ భక్తుడైన పౌలు అంటాడు, రెండు మనసులు నాలో పనిచేస్తున్నాయి. దేవునికి దాసుడుగా ఉండమని దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది. కానీ లోకంలో ఉన్న పాపం ఏమంటుందంటే, నువ్వు దేవుని బిడ్డవు కాదు, నా దాసుని నాకెళ్ళి రావాలంటుంది. రెండు నియమాలు నన్ను
పోరాటములు పడేస్తున్నాయి. రెండు పద్ధతులు నన్ను ఏం చేస్తున్నాయి? పోరాటంలో పడేస్తున్నాయి. ఒకవైపు దేవుని ఆత్మ నన్ను నీతిగా జీవించి నా కుమారుడా నా కుమార్తె అని పిలుస్తుంది. ఇంకోవైపు పాపము నన్ను పిలుస్తుంది. ఇంకోవైపు ఎవరు పిలుస్తున్నారు? పాపం పిలుస్తుంది. నువ్వు నా దాసుడివి, నేను చెప్పినట్టే నువ్వు వినాలా. అందుకే దేవుని బిడ్డలు ఏ చెడు అలవాటకు బానిసలు కావద్దు. హల్లెలూయా. ఒక్కసారి నువ్వు దేనికైనా బానిస అయిపోతే నిన్ను మార్చడం ఎవరి వల్ల కాదు. హల్లెలూయా. అప్పుడు ఆ మూర్ఖుడు ఏమంటాడంటే, దేవుడు అనేవాడు ఉంటే నన్ను మార్చమను, నేను ఎందుకు మారను? దేవుడు ఉంటే మారడా? నేను మారనా? నా బుద్ధి మార్చొచ్చుగా అంటే నీకు వచ్చినట్టు నీ నచ్చినట్లు ఉండేది కాక మళ్ళీ దేవుని కూడా అంటావా? దేవుడు అనేవాడు ఉన్నాడు. నీ బుద్ధి మార్చుకొని దేవుని వైపు తిరగాలి. హల్లెలూయా. దేవుడు అనేవాడు దిగి వచ్చి తనంతట తానే నీ బుద్ధి మార్చడానికి ఆయన ఉరికొచ్చి నీ బుద్ధిని మార్చడు. దేవుని యొక్క మాటలు విని ఆయన దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకొని ఇక పాప నియమానికి నువ్వు దాసుడవై ఉండకుండా దేవుని ఆత్మకు లోబడి జీవించాలి. హల్లెలూయా. భక్తుడైన పౌలు అంటాడు, ఒకవైపు దేవుని ఆత్మ దేవుని పని చేయాలని, దేవునికి దాసునిగా ఉండాలని నన్ను కోరుకుంటుంది. ఇంకోవైపు సైతాన్ ఆత్మ, నువ్వు లోకంలో ఉన్నావు, నువ్వు నా వైపే రావాలి, నువ్వు నా బిడ్డవు, నువ్వు నా దాసునివి, నువ్వు నా దాసురాలివి అని నాలో ఉన్న పాప నియమము నన్ను అటే లాగుతున్నది. హల్లెలూయా. ఇప్పుడు నిర్ణయం చేసుకునేది ఎవరు చెప్పండి? అమ్మా, నిర్ణయం చేసుకునేది ఎవరు? దేవుడా దయ్యమా? అమ్మా చెప్పండి, దేవుడా దయ్యమా? దేవుడు కావాలి నాకు, దయ్యం కూడా కావాలంటే కుదురుతుందా? రెండు పడవల మీద కాలేసి నేను పడవలో నీళ్ళలో పోతా అంటే కుదురుతుందా? ఏదైనా ఒక పడవే నువ్వు ఎక్కాలి. హల్లెలూయా. యేసయ్య పడవ ఎక్కితే నువ్వు పరలోకం పోతావు. సైతాను పడవ ఎక్కితే నువ్వు ఎక్కడికి పోతావు? నరకానికి వెళ్ళిపోతావు. ఏ పడవ కావాలో నిర్ణయించుకునేది ఎవరట? మనమే. ఏ పడవ ఎక్కాలో నిర్ణయించుకునేది ఎవరు? మనమే. దేవుడు ఆయన యొక్క పద్ధతులన్నిటినీ మన ముందుంచాడు. ఆయన మాట విని ఆయన పద్ధతిలో క్రమముగా శ్రద్ధతో భక్తితో భయంతో జీవిస్తే భూమి మీద ఉన్న సకల ఆశీర్వాదాలు మనకు వస్తాయి. హల్లెలూయా. దేవుడిచ్చే ఆశీర్వాదం నాకు అవసరం లేదు, నేను అట్లే పాపంలో జీవించి నా బతికేదో నేను బతుకుతా అంటే దేవుడు ఏమని అంటాడమ్మా? పో, నీ బతుకు నువ్వే బతుకు, అట్లనే నశించు, అట్లనే నరకంలోకి నెట్టివేయబడు. హల్లెలూయా. మరణం తర్వాత అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు కళ్ళకు ఏం కనబడదు, ఇప్పుడు కళ్ళకు ఏం కనబడదు. మరణము తర్వాత నీ విశ్వాస జీవితం ఇట్లా తరాజులో తూయబడుతుందట. నీ విశ్వాస జీవితం, నీ మంచి క్రియలు, నీ చెడ్డ క్రియలు, నువ్వు బలమైన విశ్వాసిగా లెక్కలోకి వేయబడితే పరలోకం, నీ క్రియలు మొత్తం దేవునికి వ్యతిరేకమైన క్రియలే ఉంటే డైరెక్ట్ నరకానికి వెళ్ళిపోతావు. ఇప్పుడు భయపడవలసింది ఎవరికి చెప్పండి? మనుషులకా? మనుషులకు భయపడి పాపం చేయకుండా ఉండాలన్నా ఎవరికి భయపడాలి? దేవునికి భయపడి పాపం చేయకుండా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని భయం లేదు, మనుషుల భయం లేదంటే ఇక వాళ్ళని ఎవరైనా బాగు చేస్తారమ్మా? దేవుని భయం లేదు, మనుషుల భయం లేదు. మనుషుల భయం అంటే తల్లిదండ్రులు చెప్తే వినట్లే, తల్లిదండ్రుల భయం లేదు, ఇటు దేవుని భయం లేదు. ఇక ఆ బతికెట్టిపోవాలా చెప్పండి? ఆ బతికెట్టిపోద్ది, చీకట్లో పోతుంది, నశించిపోద్ది. దేవుని భయం ఉండాలి, మరియు తల్లిదండ్రుల భయం కూడా ఉండాలి. అప్పుడే మనం క్రమంగా దేవునికి నచ్చేటట్లుగా
దేవునికి మహిమ తెచ్చేటట్లుగా జీవిస్తాం. అటువంటి కృప నిత్యం ప్రభు మనకు అనుగ్రహించును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని, ప్రభువా నన్ను కనికరించుము, ప్రభువా నీ యొక్క పద్ధతులను మాకు నేర్పించావు, ఆ పద్ధతులను పాటించే భాగ్యం మాకు దయచేయి. దానికి నా శక్తి చాలదు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు దయచేయి. లోకంలో ఉన్న పాపమును, చీకటిని జయించే భాగ్యం నాకు దయచేయి. ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేయండి. ప్రభువా నాకు సహాయం చేయండి, ప్రభువా నా మీద దయ చూపించండి. ప్రభువా నీ ధర్మశాస్త్రము ఉన్నప్పుడు శిక్ష అకస్మాత్తుగా వచ్చేది. వెంటనే ధర్మశాస్త్రం అనే కాడి నుండి నన్ను విడిపించావు. యేసుక్రీస్తు రక్తము ద్వారా నన్ను కృపా కాలములో ఉంచావు. ధర్మశాస్త్రం యొక్క పద్ధతులను ఇప్పుడు పాటించమని దేవుడు చెప్తున్నాడు. అయితే పాటించకపోతే శిక్ష వెంటనే రావట్లేదు. శిక్ష రావట్లేదు కదా అని పాపంలోనే నిలిచి ఉంటావా? అట్లన రాదు. దేవుడు ప్రేమామయుడు గనక, ఆయన నీతిమంతుడు గనక, ఆయన పరిశుద్ధుడు గనక, ఆయన నీతిలో, ఆయన పరిశుద్ధతలో మనం సాగిపోవట కొరకే ధర్మశాస్త్రం యొక్క పద్ధతులు మనకు ఇవ్వబడినవి. ధర్మశాస్త్రంలో ఉన్న పద్ధతులను పాటిస్తూ యేసు రక్తంలో మన పాపములు గడుక్కొని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా జీవించడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. నీ హృదయములో దేవుని ఆత్మ ద్వారా దైవ నియమం ఉన్నది. అట్లనే శరీరములో పాప నియమము కూడా మనుషులను మోసగిస్తుంది. పాప నియమమునకు గాక దేవుని యొక్క ఆత్మకు లోబడే బిడ్డలుగా మనం జీవించాలి. పాపమునకు దాసులము కాకుండా దేవుని ఆత్మకు దాసులమై జీవించాలి. ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో, ఏదైతే దేవునికి మహిమ తెచ్చేటట్లుగా నువ్వు చేయాలనుకుంటున్నావో, అది సాతానుడు దేవునికి మహిమ తెచ్చే రీతిగా చేయనీయకుండా నిన్ను పాపంలో పడేయాలని, చీకట్లో పడేయాలని సైతాను ఎప్పుడు కూడా నీ గురించి ఆలోచించి నిన్ను పాప నియమం వైపు పంపించాలని, దాసునిగా, దాసురాలుగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నది. అందుకే నీ శరీరాన్ని, నీ ఆత్మను, నీ మనస్సును, నీకున్న సంపూర్ణతను ప్రభువుకు అప్పగించుకోవాలి. ప్రభువా నేను ఈ లోకంలో ఉన్న పాపమునకు దాసుడుగా ఉండలేను, నీ నీతికి, నీ పరిశుద్ధతకు, నీ ఆజ్ఞలకు, నీ పద్ధతులకు లోబడి జీవిస్తా, నీ కృపలో స్థిరపడి ఉంటా అని ప్రభువుకు నేను నీవు అప్పగించుకో. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున నీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ధర్మశాస్త్రం ఉన్నంతసేపు ఆ ధర్మశాస్త్రం మనుషుల మీద అధికారం చేసి ఉన్నది. అయితే యేసుక్రీస్తు కృప వలన ఆయనిచ్చే రక్షణను పొందుకున్నటువంటి విశ్వాసులకు ధర్మశాస్త్రం అనే కాడి నుండి విడుదల దొరికింది. అట్లని ధర్మశాస్త్రాన్ని పాటించకుండా ఉందామా అంటే అట్లా అనడానికి వీలలేదు, అట్లా అనడానికి వీల్లేదు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి కానీ ధర్మశాస్త్రం నాకు అవసరం లేదు అనడానికి వీల్లేదు. ప్రభువా నీ ధర్మశాస్త్రానికి లోబడి, అనగా నీ మాటకు లోబడి, నీ వాక్యానికి లోబడి ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తూ నీవిచ్చిన రక్షణ భాగ్యాన్ని కాపాడుకుంటూ నీ నీతిలో, నీ పరిశుద్ధతలో మేము సాగిపోయే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా నీ ఆత్మ ద్వారా నీకు దాసులమై మేము జీవించే భాగ్యం దయచేయి. ఈ శరీరం మమ్మలను పాపమునకు, దుష్టత్వానికి, పాపమునకు, లోకములో ఉన్న లోకాశలకు, నేత్రాశకు, శరీరేచ్ఛకు, జీవపు డంబానికి మమ్మలను లోన్ చేయాలని, మమ్మలను వశపరుచుకోవాలని, ఈ శరీరం మమ్మలను దాసులుగా మార్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా నీ కృప ద్వారా, నీ ఆత్మ ద్వారా మీకు దాసులమై మేము జీవించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా మేము పాప నియమమునకు దాసులమై ఉండకుండా నీతిగల నీ వాక్యమునకు, నీ ఆత్మకు, నీ పరిశుద్ధాత్మకు దాసులమై
నీ ఆజ్ఞలకు లోబడి జీవించే భాగ్యం మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ విశ్వాస పోరాటంలో మళ్ళీ మళ్ళీ సైతానుడు పాప నియమమునకు మమ్మలను దాసులుగా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. నేత్రాశ వలన, శరీరేచ్ఛ వలన, జీవపు డంబం వలన మనుషులను వశపరుచుకొని దేవుని సంఘము నుండి, దేవుని పద్ధతి నుండి మరి వేరుపరచాలని సైతానుడు శరీర క్రియల ద్వారా ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా నీ కృప మాపై చూపించుమని ప్రార్థిస్తున్నాం. లోకమునకు, శరీరమునకును, శరీర ఆశలకును మేము లోబడకుండా నీ పరిశుద్ధాత్మకు లోబడి, నీ నీతికి, నీ ఆజ్ఞలకు, నీ ఆత్మకు లోబడి నీకు దాసులముగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. నేడు మీ పరిశుద్ధ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు, మాతో మాట్లాడినందుకు వందనాలు, మీ స్వరం మాకు వినిపించినందుకు వందనాలు. ధర్మశాస్త్రం అనే ఆ కాడి నుండి విడుదల ఇచ్చి మమ్మల్ని నీ కృప ద్వారా, నీ రక్తము ద్వారా రక్షణనిచ్చి శిక్షకు పాత్రులుగా మమ్మలను మార్చకుండా క్షమాపణకు పాత్రులుగా మమ్మలను మార్చి నీ రక్తము ద్వారా మమ్మలను పవిత్రపరిచి నీతిమంతులుగా మార్చింది మళ్ళీ పాపం చేయడానికి కాదు ప్రభువా. కాబట్టి ఇక ఎన్నటికి మేము పాపమునకు దాసులమై ఉండకుండా నీతికి, పరిశుద్ధతకు, నీ వాక్యానికి, నీ సన్నిధికి, నీ ఆత్మకు దాసులమై జీవించే భాగ్యం మాకందరికీ దయచేసి మీరు మహిమ పొందుమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.